కర్నూలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు 45-55 మధ్యలో ఉన్నా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏదైతే డేటా ఇస్తున్నానో చూడండి. మీకు ఈ డేటా ఇన్ డెప్త్‌గా నేను కరెక్ట్‌గా ఎలానో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే. మీకు ఇంకోటేంటంటే కట్ ఆఫ్ డైరెక్ట్ చెప్పేస్తా. ఓసీకి ఎంత, బీసీఏకి ఎంత, బీసీబీకి ఎంత, బీసీసీకి ఎంత అట్లా ప్రతి కేటగిరీది పక్కా చెప్తా. ఎప్పుడైతే మీ వంతు వచ్చిందో బీసీఏ వాళ్ళకి కట్ ఆఫ్ చెప్తానో అప్పుడు మీ వీడియో అంతవస్తే ఆఫ్ చేయండి. పర్లేదు. ఎవరైతే అంతవరకైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏందంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అంతా ఎడ్యుకేషన్ సంబంధించినవి మాత్రమే చేస్తాను ఈ యూట్యూబ్ ఛానల్‌లో. సో, ప్లీజ్ సపోర్ట్ మీ. సో, ఇప్పుడు మీకైతే ఖచ్చితంగా మీకు డేటా అనేది రియల్ డేటా తోటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమైనా కొన్ని మైనర్ మిస్టేక్స్ ఉంటే మాత్రం చెప్పలేను. సో, మాక్సిమం నేను చెప్పే ఈ రేంజ్‌లో ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో, ఇప్పుడు చూడండి మొత్తం పోస్టులు వచ్చేసి 2678 ఉన్నాయి. వాటికి అప్లై చేసిన వాళ్ళు వచ్చేసి 39,997. సో, మొత్తం కాంపిటీషన్ వచ్చేసి ఒక్క పోస్ట్‌కి 14 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మీకు ఇందులో కూడా గట్టిగా కాంపిటీషన్ ఇచ్చేది 2018 నుండి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు చూసినావా వాళ్ళు. అంటే ఒక 1:2 ఒక పోస్ట్‌కి వచ్చేసి ముగ్గురు లేదా నలుగురు మాత్రమే గట్టి పోటీ ఇస్తారు. సో, మిగతాది మొత్తం యావరేజ్‌గానే ఉంటుంది. స్కోర్‌లు వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వాళ్ళకొచ్చే స్కోర్‌లు కూడా యావరేజ్‌గానే ఉంటాయి. అందుకే యావరేజ్‌గా ఉన్న వాళ్ళకి మాక్సిమం జాబ్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి కేటగిరీకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎంత అనేది. సో, మీరు వచ్చేసి ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ 29,000 ఉందో అప్లైడ్ క్యాండిడేట్స్ ఇక్కడేంటి 39,000 ఉందని అంటే మళ్ళీ నన్ను కామెంట్ చేయకండి. ఇదేమో లోకల్ క్యాండిడేట్స్ పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నాన్ లోకల్ క్యాండిడేట్స్ చాలామంది అప్లై చేశారు. ఓకేనా? అది డిఫరెన్స్. ఇది క్లియర్ కదా వీడియో. ఇప్పుడు వచ్చేసి ఓసీ. ఈ ఓసీ చూడండి. ఓసీలో వచ్చేసి మొత్తం 1057 పోస్టులకి 3060 మంది అప్లై చేశారు. ఓసీ అంటే ఏదంటే రిజర్వేషన్ కాకుండా ఓపెన్ కేటగిరీలో హై మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ ర్యాంక్ ప్రకారంగా ఫిల్ చేసే పోస్ట్‌ని మనం ఓపెన్ కోటా అంటాం. వాళ్ళకి రిజర్వేషన్ ఎలాంటిది ఉండదు. అయితే బీసీకి ఏదైతే రిజర్వేషన్ ఇచ్చారో బీసీ మొత్తం 29% రిజర్వేషన్ ఇస్తారు. అందులో బీసీఏ యొక్క వాటా వచ్చేసి 7%. ఆ 7%కి వచ్చిన పోస్టులే 187. ఈ 187 ఉంది కదా! 187 పోస్టులకి 3649 మంది అప్లై చేశారు. అట్లా బీసీబీ చూడండి 10% వాటాకి 259 పోస్టులు. ఇక్కడ వచ్చేసి 5470. ఇక్కడ చూడండి ఎవరైతే కర్నూలు వాళ్ళు ఉన్నారో ఇక్కడ బీసీబీకి మాత్రం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్లై చేసిన వారి సంఖ్య అనేది ఎక్కువ. చూడండి ఇక్కడ అప్లై చేసిన వారి సంఖ్య అనేది ఎక్కువ ఉంది కాబట్టి కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఎవరైతే బీసీసీ ఉన్నారో 27 పోస్ట్ కేవలం 27 పోస్టులే ఉన్నాయి. వీళ్ళకి మినిమం మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వస్తుంది. మినిమం అంటే ఒక 60, 63 ఈ రేంజ్‌లో స్కోర్ చేసిన వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది. అది ఎలానో నేను మీకు ఎస్ఏ గాని, ఎస్‌జిటి గాని చెప్పేటప్పుడు కరెక్ట్‌గా చెప్తాను. ఇప్పుడైతే 1 మినిట్. బీసీడీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని జిల్లాలతో నేను చేసిన అన్ని జిల్లాలతో కంపేర్ చేసుకుంటే బీసీడీ కాంపిటీషన్ అనేది కర్నూలు జిల్లాలో చాలా తక్కువ ఉంది. ఇంతకుముందు నేను చేసిన వీడియో లాస్ట్ వచ్చేసి ప్రకాశం అనుకుంటా. గుంటూరు. గుంటూరులో బీసీడీ వాళ్ళు వచ్చేసి 6500 మంది ఉన్నారు. ఇక్కడ చూడండి మీకు వచ్చేసి కేవలం 2000 మాత్రమే ఉన్నారు. సో, ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది. మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బీసీఈ వాళ్ళకి చూడండి ఉన్న 99 పోస్టులకి వచ్చేసి 265 మంది మాత్రమే అప్లై చేశారు. ఇక్కడ చూడండి ఎస్సీ అయితే ఉన్న 35 పోస్టులు ఉంటే ఎస్సీ గ్రూప్ 1కి ఒక్కరు మాత్రమే అప్లై చేశారు. ఇంకా చూడండి ఓన్లీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై మార్క్స్ వచ్చేస్తే వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది కదా! ఎస్సీ గ్రూప్ 2 చూడండి. మీకు ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉన్నది. సో, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు సో, ఈ డేటా ఓకే. కొంచెం ఈ డేటా అనేది కరెక్టా? సో, ఈ డేటా అనేది కొంచెం తప్పు వచ్చినట్టుంది. మరీ ఇంతమంది అయితే ఉండరు. ఐ థింక్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అదొకటి మాత్రం కరెక్ట్ చేసుకోండి. కానీ మిగతా ఇచ్చిన డేటా మొత్తం కరెక్టే. అయితే ఎస్సీ గ్రూప్ 3 ఇవ్వండి. ఉన్న 204 పోస్టులకి 828 మాత్రమే ఉన్నారు. సో, కాంపిటీషన్ అనేది ఎస్సీ గ్రూప్ 1 మాత్రం డైరెక్ట్ చేసేయండి. వాళ్ళకైతే జాబ్ వచ్చేసాయి. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎస్సీ గ్రూప్ 2 ఎవరైతే ఉన్నారో ఈ డేటా అనేది కొంచెం తప్పు. కాకపోతే కొంచెం 3000 అలా ఉంటారనమాట. సో, అది మిస్టేక్ పడింది నేను చేసేటప్పుడు. మిగతా ఎస్సీ గ్రూప్ 3 ఎవరైతే ఉన్నారో చూసారా? వీళ్ళకు 2000 కిందనే ఉన్నారు. వీళ్ళకి కూడా కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటాయి. ఈ ఎస్టీ కేటగిరీ వాళ్ళతో 161 పోస్టులకి 2000 మెంబర్స్ అంటే ఖచ్చితంగా వీళ్ళకి కూడా తక్కువ స్కోర్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. 10% ఈడబ్ల్యూఎస్ చూడండి 257 పోస్టులు ఉన్నాయి. ఉన్న వాళ్ళ అభ్యర్థులు చూడండి ఎంతమంది ఉన్నారు? 1801 మాత్రమే ఉన్నారు. సో, బీసీ రిజర్వేషన్ కంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చాలా పవర్ఫుల్‌గా మారుతుంది. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి. మెంబర్స్ అప్లై చేసిన వాళ్ళు కూడా పోస్టులు ఎక్కువ ఉన్నాయి. మెంబర్స్ అప్లై చేసిన వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. ఇక్కడ చూడండి బీసీఏకి చూడండి
ఉన్న 187 పోస్టులకి వచ్చేసి దాదాపుగా 3000 మెంబర్స్ అప్లై చేశారు. చూడండి ఈ ఈడబ్ల్యూఎస్ చూడండి ఓన్లీ 1800 కాంపిటీషన్, అది కూడా పోస్టులు చూడండి దాదాపు 80 దాకా ఎక్కువ ఉన్నాయి. సో అది ఇప్పుడైతే మీకు ఈ విధంగా క్లారిఫై అయితే వచ్చిందిగా ఏ కేటగిరీకి ఎంతమంది అప్లై చేశారు అనేది అయితే ఈ పార్టీ క్లారిటీ వచ్చింది కదా అందరికీ. సో ఇక్కడ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది పీజీటీ పోస్టులు ఉన్నాయా, ఎవరైతే ఇంగ్లీష్ క్వాలిఫై అయిన వాళ్ళు, తర్వాత టీజీటీ ప్రిన్సిపల్ ఈ 3 పోస్టులు గుర్తుపెట్టుకోండి. ఈ 3 పోస్టులకు ఫస్ట్ చెప్తున్న కట్ ఆఫ్. సో పోస్టులు అనేవి తక్కువగానే ఈ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎక్కువగానే ఉన్నాయి. సో కట్ ఆఫ్ మాత్రం తక్కువగానే ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఫస్ట్ చెప్పేది. ఓపెన్ కేటగిరీలో వచ్చేసి మినిమం ఇందులో 72 ±2 ఉన్న వాళ్ళకి జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అయ్యేది. ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 69, 68 ఇట్లా స్కోర్ చేసినా కూడా జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఈడబ్ల్యూఎస్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బీసీఏ, బీసీబీ చూడండి. ఇక్కడ బీసీఏ నీకు మళ్ళీ చూపిస్తాను. బీసీఏ వచ్చేసి, బీసీబీ వచ్చేసి, బీసీబీలో కాంపిటీషన్ హెవీగా ఉంది. బీసీఏలో వచ్చేసి 3000 ఉంది. 3000 ప్లస్ ఉంటే బీసీబీలో వచ్చేసి 5470 ఉంది. బీసీఏ, బీసీబీ వాళ్ళు ఖచ్చితంగా మీ కాంపిటీషన్ బట్టి అండ్ యావరేజ్గా 67 ±2 ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఈ పీజీటీ, టీజీటీ దానిలో కొంచెం కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకా 65 వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది. ఓకేనా. ఎవరైతే బీసీడీ చూడండి కాంపిటీషన్ తక్కువనే ఉంది. వీళ్ళకి కూడా అంతే 65 ±2 వస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. బీసీడీ వాళ్ళకి ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మెంబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి, ప్లస్ టాప్ క్యాండిడేట్స్ హై స్కోర్ చేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. బీసీఈ వాళ్ళకి ఒక 60 ±2 ఈవెన్ 55కి జాబ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇంగ్లీష్ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే నేను చెప్పేది. ఇంగ్లీష్లో క్వాలిఫై కావాలంటే ఓసీకి మరియు బీసీకి 60 మార్క్స్ రావాలి. అదే ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 50 మార్క్స్ రావాలి. క్లియర్ కదా ఇంతవరకు. సో ఇప్పటివరకు బీసీఈ వరకు మాట్లాడుకున్నాం కదా. ఎస్సీ గ్రూప్ 1 డైరెక్ట్ మీకు తెలిసినట్టు డైరెక్ట్ జాబ్ అయితే వచ్చేస్తుంది ఎగ్జామ్ పాస్ చేస్తే. ఇక్కడ వచ్చేసి ఇది స్లైడ్ కరెక్షన్. ఇంత నెంబర్ అయితే ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ కామెంట్ చేయకండి. కొంచెం తేడా ఉంటుంది. ఇంత అంటే కొంచెం ఈ రేంజ్లో 2000 or 3000 ఉంటుంది. అంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా జాబ్ అనే 173 పోస్టులు కాబట్టి మ్యాక్సిమం 64, 63 ±2 ఎవరైతే స్కోర్ చేశారో, ఈవెన్ 59 కూడా 59, 58 కూడా 58 నుంచి ఇంతవరకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైతే ఎస్సీ 3లో గ్రూప్ 3లో పోస్టులు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి ఖచ్చితంగా కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది. సో ఇక్కడ ఇది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మ్యాక్సిమం డేటాని బట్టి ఇక్కడున్న డేటాని బట్టి మీరు ఎస్సీ గ్రూప్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా 59 ±2 ఈ రేంజ్లో వచ్చినా కూడా జాబ్ వస్తుంది. కొన్ని రేర్ సిచ్యువేషన్లో ఇక్కడ ఎస్టీ ఉన్నారా, ఎస్టీ కూడా అంతే. రేర్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే టాప్ క్యాండిడేట్స్ ఎవరైతే బాగా పర్ఫామ్ చేయకపోతే ఈ కట్ ఆఫ్ అనేది 55కి కూడా పడిపోతుంది. ఈ రిజర్వేషన్ ఏదైతే బీసీసీ ఉందో ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కాదు బీసీసీ కానీ బీసీఈ కానీ ఆల్రెడీ వీళ్ళ ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. సో వీళ్ళు ఎస్సీ గ్రూప్ 2 కానీ కొన్ని రేర్ కేసెస్లో ఈ 3 దాంట్లకి 55 బిలో పడిపోయినా కూడా అసలు ఇంకో 59కి కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా, ఇది క్లియర్. సో పీజీటీ, టీజీటీ ఇవి కంప్లీట్ అయినాయి. ప్రిన్సిపల్ ఇవి కంప్లీట్ అయినాయి కదా, ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ. ఇక్కడ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్ఏకి వెళ్ళే ముందు 2018లో ఎంతమంది క్యాండిడేట్స్ ఎలా పర్ఫామ్ చేశారనేది చూపిస్తాను ఒకసారి. 85కి మైగా. సో ఇక్కడ డేటా ఇక్కడ పోయింది. 1 minute. ఇక్కడ 85 ఎవరైతే ఉన్నారో 85 మీద స్కోర్ చేసిన వాళ్ళు 52 మెంబర్స్. కర్నూలు జిల్లాలో లాస్ట్ టైం 52 మెంబర్స్ ఉన్నారు. సో కొంచెం ఎక్కువగానే ఉన్నారు వేరే జిల్లాలతో పోల్చుకుంటే. ఇక్కడ 80 మీద స్కోర్ చేసింది 38 మెంబర్స్. 78 మీద స్కోర్ చేసింది 74, 75 మీద 73, 73 మీద 288, 72 మీద 368. ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు మీరు కాంపిటీషన్ చూడండి. ఇక్కడ 75 నుంచి ఎబో స్కోర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. 70 నుంచి
ఇందులో చూడండి 70 నుంచి స్కోర్ చేసిన వాళ్ళు దాదాపు 1000 మెంబర్స్ ఉన్నారు. సో ఇంతవరకు అందుకే చెప్తున్నాం, ఉన్న 2000 పోస్టులల్లో టాప్ స్కోర్ చేసేసి ఒక 12 మీరు అన్నట్టు 1500 పోస్టులు టాప్ 2000 మెంబర్స్ 70 వరకు స్కోర్ చేశారు అనుకో. మరి మిగతా పోస్టులు చూడండి, అందుకే 69, 67, 65 ఈ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేశారో ఇది కీలకం అనమాట. 0.5 తోటి కూడా జాబ్ పోయే అవకాశం ఉంది. కాంపిటీషన్ అనేది తక్కువ ఉన్నప్పటికీ ఈ రేంజ్లో చాలామంది స్కోర్ చేస్తుంటారు. సో మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మీ రిజర్వేషన్ని బట్టి మీ కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో ఈ రేంజ్లో స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో బిలో 60 కూడా ఇది టాప్ 2018 డేటా అనాలిసిస్ ప్రకారం చూసారు కదా, 75 వరకు చేసిన వాళ్ళు తక్కువ, 65 to 75 స్కోర్ చేసిన వాళ్ళు ఎక్కువ. ఆ తర్వాత కిందికి వచ్చే కొద్దీ నెంబర్ అనేది పెరుగుతుంది. సో కర్నూలు డిస్ట్రిక్ట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈవెన్ 60 కూడా చూసుకోండి, ఆ 60 నుంచి 63, 67 వరకు ఈ మధ్యలో కూడా కేవలం చాలామంది తక్కువ ఉన్నారు, 3000 ప్లస్ కూడా లేరనమాట. ఓకే 3000, 4000, 5000 ప్లస్ ఉన్నారు. సో వేరే ఒక స్టేట్స్తో నేను కంపేర్ చేసినప్పుడు మినిమం ఈ రేంజ్లో వచ్చే వాళ్ళకి ఇక్కడ 1 బదులు 2 or 3 ఉంటుండే, ప్లస్ డైరెక్ట్ 2K 3K ఉంటుండే. సో ఈ జిల్లాలో ఎవరైతే మీకు తక్కువ స్కోర్ వచ్చిందని ఫస్ట్ మీరు బాధపడగలరు, ఎందుకంటే మీకు అవతల వారి స్కోర్ మీకు తెలియదు. ఓవరాల్గా స్కోర్ చేసిన వాళ్ళందరూ ఏ రేంజ్లో ఉన్నారంటే 65 to 70, 72 మధ్యలో ఉన్నారు. ఇది 2018 డేటా అనాలిసిస్. ఇది పక్కకు పెడతాం. ఇప్పుడు ప్రతి ఒక్క డౌట్ ఏంటన్నా, స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసి డైరెక్ట్ చెప్పేస్తాం ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి ఖచ్చితంగా 73 ప్లస్ ఉంటుంది. 73 ±2 తక్కువనే ఉంటుంది. ఎవరైతే లాంగ్వేజెస్ ఉన్నారో వాళ్ళకనేది కొంచెం ఎక్కువ మార్క్స్ ఉండాలి. లాంగ్వేజెస్లో కట్ ఆఫ్ అనేది వేరే విధంగా ఉంటుంది, అంటే సబ్జెక్ట్కి వేరే విధంగా ఉంటుంది. లాంగ్వేజ్లో ఖచ్చితంగా 75 ప్లస్ ఉండాలి. నాన్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి మ్యాథ్స్ ఏదైతే ఉందో మ్యాథ్స్ ఒక 80 ప్లస్ ఖచ్చితంగా స్కోర్ చేసి ఉండాలి వాళ్ళు. మిగతా అన్ని సబ్జెక్టులు లీస్ట్ వచ్చేసి 77. సోషల్ సైన్స్ అనేది వాళ్ళు సోషల్ సైన్స్ ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ అనేది 77, కానీ సోషల్ సైన్స్లో కట్ ఆఫ్ అనేది 70 ప్లస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, హై స్కోర్ చేసిన వాళ్ళు అయితే లేరు. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ మీకు ఓపెన్ కట్ ఆఫ్ అయిపోయింది కదా. ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మీకు ఎవరైతే 69, 67 ఈ రేంజ్లో స్కోర్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ నేను డేటా కూడా చూపించిన. ఈడబ్ల్యూఎస్ చూడండి 257కి పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువ ఉంది వేరే దాంట్లతో పోల్చుకుంటే. ఓకేనా, ఇది తర్వాత BCA, BCB ఇద్దరికి కూడా ఖచ్చితంగా 67 స్కోర్ చేసి 67 to 66 వచ్చిన వాళ్ళు కూడా 66 ±2 ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే BCB ఉన్నారో వాళ్ళదైతే చెప్పకూడదు. ఇంకా 60, ఒక్కొక్కసారి 58, ఒక్కొక్కసారి 55కి జాబ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. BCE తర్వాత BCE వాళ్ళు. BCD వచ్చేసి ఖచ్చితంగా కొంచెం యావరేజ్గా వాళ్ళు 67 అయితే స్కోర్ చేసి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ కొంచెం తక్కువనే ఉంది. ప్లస్ 67 నేను చెప్పే ఈ రేంజ్లో వస్తే మీకు మార్క్ వచ్చినట్టు ఖచ్చితంగా జాబ్ ఖచ్చితంగా వస్తుంది మీకు, ±2 కొంచెం అటు ఇటులో. సో మ్యాక్సిమం స్కోర్ చేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో ఉన్న వాళ్ళే. ఒకవేళ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా 0.5 తోటి పూర్తి చెప్పలేము తప్ప మ్యాక్సిమం జాబ్ వచ్చే వాళ్ళు కూడా ఈయనే, ఎందుకంటే హై స్కోర్ చేసిన వాళ్ళు వేల మీద లెక్క పెట్టవచ్చు, అంత మించి ఉండదు. ఇది వచ్చేసి మొత్తానికి ఇది వచ్చేసి ఎస్ఏ అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలింది ఎస్జిటిలో ఏంటి అంటే కొంచెం చాలామంది టెట్లో బాగా పర్ఫామ్ చేశారు, దానివల్ల స్కోర్ అనేది ఎక్కువ రావడం వల్ల టెట్లో ఒక యావరేజ్గా 15 స్కోర్ చేశారు. డిఎస్సిలో వచ్చేసి 55 స్కోర్ చేసినా కూడా ఆడికే 70 అవుతుంది. సో కొంచెం ఎస్జిటిలో కొంచెం అంటే మిగతా అన్ని దాంతో పోల్చుకుంటే మిగతా దాంట్లో కూడా సేమ్ టెట్లో అంతే పర్ఫామ్ చేసి ఉంటారు, కానీ ఈ ఎస్జిటికి వచ్చే వాళ్ళకి పోస్టులు అనేవి కొంచెం అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఇందులో అంత ఎక్కువ ఒక 75 ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే నాన్ లోకల్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి అట్లీస్ట్ 78 ప్లస్ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కేటగిరీ వైజ్గా చెప్తాను. కేటగిరీ వైజ్గా ఫస్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 70 ప్లస్, ఎవరైతే 71 ప్లస్ ఎవరైతే స్కోర్ చేశారో ±2 వాళ్ళు ఖచ్చితంగా జాబ్. BCA, B ఎవరైతే ఉన్నారో ఇందులో కొంచెం స్కోర్స్ అనేవి హైగానే ఉంటాయి, 70 ±2. BCD కూడా సేమ్.
పీసీసీఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 67 to 69 స్కోర్ ఉన్న వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఎస్టీ కేటగిరీ సేమ్, వాళ్ళకి ఇంకా కట్ ఆఫ్ అనేది స్కోర్ అనేది తగ్గే అవకాశం ఉంది, ఇంకా కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఎవరైతే 66 ప్లస్ ఆర్ మైనస్ అంటే 64 వచ్చిన వాళ్ళు కూడా హోప్ పెట్టుకోండి. లాస్ట్ వరకు మనకి ఎలా వస్తుందో అనేది మీ రిజర్వేషన్ రోస్టర్ లిస్ట్ని ప్రకారం, తర్వాత మీ కేటగిరీలో హై స్కోర్ ఎవరైతే పర్ఫామ్ చేసి దాని ప్రకారం తెలుస్తుంది. ఓకేనా. మిగిలింది ఎస్సీ గ్రూప్ 1 చెప్పగలరు, డైరెక్ట్ జాబ్ వచ్చేస్తుంది. ఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. సో ఇద్దరు దగ్గరనే ఉంటారు, అంత ఫరకేం ఉండదు. ఇద్దరికి కూడా హై స్కోరింగ్ వ్యక్తులు అనేది లేకపోవడం వల్ల చాలాసార్లు లాస్ట్ 2018లో హై స్కోరింగ్ వ్యక్తులు లేని వల్ల కట్ ఆఫ్ అనేది తగ్గింది. ఈసారి కూడా తగ్గొచ్చు ఖచ్చితంగా. సో వీళ్ళనేది ఒక 65 ప్లస్ ఆర్ మైనస్ 2 ఎవరైతే ఇట్టారో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం. ఇప్పుడు నేను చెప్పేది ఇది, కానీ రోస్టర్ లిస్ట్ ప్రకారం కానీ మీ రిజర్వేషన్ ప్రకారం కానీ మ్యాక్సిమం క్యాండిడేట్స్ అనేది హై స్కోర్ పర్ఫామ్ చేసిన వాళ్ళు లేరు. సో దానివల్ల ఎవరికైతే 60 ప్లస్ స్కోర్ చేశారో, ఈవెన్ 59 కూడా డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ సబ్జెక్టులలో మార్క్స్ అనేది తగ్గుతుంటుంది. సరే అండి, నేను చెప్పేది ఓవరాల్గా సబ్జెక్ట్ పరంగా వచ్చే వాళ్ళకి ఇంకా కొంచెం తగ్గుతుంది. సో మీరు ఎవరైతే నన్ను పచ్చిగా అడిగితే 55 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళ దగ్గర నుండి జాబ్ మీద ఆశలు పెట్టుకోండి, సబ్జెక్ట్ ఏదైనా పర్లేదు. కర్నూలు డిస్టిక్ వచ్చే వాళ్ళకి. ఓకేనా. ఇది కర్నూలు డిస్టిక్కి. ఎవరైతే ఇంతవరకు చూసారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకొక వీడియో చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కర్నూలు. సో ఇంకేమన్నా మర్చిపోయామా? ఎస్టీ వాళ్ళకు కూడా చెప్పేసాం కదా. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి మినిమం తక్కువ మంది ఉంటారు స్కోర్ చేయడం వల్ల, కాబట్టి 67, ఇందులో కొంచెం స్కోర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి 67 ప్లస్ ఉన్న వాళ్ళు ఆశలు పెట్టుకోవచ్చు. ఓకేనా.